తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రోజు రోజుకు మరింత డీలా పడిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీలో నేతలంతా కాంగ్రెస్ పార్టీ వైపు అలాగే బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీలో కీలక నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాల్లో సైలెంట్ అయిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తరచూ వార్తల్లో ఉండే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ప్రజెంట్ సైలెంట్ గా కావడం మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అంతా నేనే అన్నట్టు వ్యవహరించేది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. కానీ తెలుగుదేశంలో సాగించినంత హవా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం సాగించలేకపోయాడు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేవారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఒకానొక సందర్భంలో నేను రాముడు, రేవంత్ రెడ్డి లక్ష్మణుడు అన్నట్టు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇరకడానికి ప్రధాన కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు గారే అని పలు సందర్భంలో రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. సొంత అన్న కంటే ఎక్కువగా ఎర్రబెల్లి దయాకర్ రావుని నేను నమ్మినా, కానీ వెన్నుపోటు పొడిచాడు ఎర్రబెల్లి దయాకర్ రావు అని రేవంత్ రెడ్డి గారు పలు సందర్భంలో చెప్పారు. రేవంత్ రెడ్డి గారిని ఓటుకు నోటులో ఇరికించి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లడం జరిగిందని రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయాలు మనకు తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేరగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చేరారు. ఇద్దరి మధ్యలో పలు సందర్భాల్లో మాటల దాడులు చాలానే జరిగాయి. అయితే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఇక అసెంబ్లీలో అయితే రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. 2014లో రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి గారి ప్రశ్నల వర్షాలకు, మాటల దాడులకు అప్పటి టీఆర్ఎస్ పార్టీ జవాబు ఇవ్వలేక దిక్కులు చూసేది. అయితే ఒక రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు టీడీపీలో గెలిచిన మేము ఎమ్మెల్యేలమంతా పాండవులం, బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళంతా కౌరవులు, కేవలం ఈ 5 సంవత్సరాలే మాకు వనవాసం ఉంది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వస్తామనగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎర్రబెల్లి దయాకర్ పై అరవడం మొదలు పెట్టారు. అప్పుడే ఎర్రబెల్లి దయాకర్ రావు మా రేవంత్ రెడ్డి గారు ఒక్కరే అర్జునుడిలా పోరాటం చేస్తున్నాడు, మా రేవంత్ రెడ్డి గారిని చూసే చాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు అని అసెంబ్లీ వేదికగా ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసెంబ్లీ వేదికగానే అప్పట్లోనే రేవంత్ రెడ్డి గారిని పొగడ్తలతో ముంచెత్తారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కొన్ని గొడవల కారణంగా ఇద్దరు వేరు పార్టీలోకి వెళ్లడం జరిగింది. కానీ ఎర్రబెల్లి దయాకర్ రావే రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచారు అని ఇప్పటికీ టీడీపీ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు కూడా అంటుంటారు. పలు సందర్భాల్లో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఇందుకొరకే పాలకుర్తిలో ఈసారి ఎలాగైనా ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని ఓడించాలని కంకణం కట్టుకొని ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించాడు రేవంత్ రెడ్డి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు గారు రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు. చూడాలి మరి భవిష్యత్తులో ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ ప్రయాణం ఎలా ముందుకు సాగుతుందో.